వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. చాలా మంది ఇంట్లో చికెన్ బిర్యానీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు. చికెన్ బిర్యానీ ఎంత టేస్ట్ గా ఉంటుందో ప్రాన్ బిర్యానీ కూడా అంత టేస్ట్ గా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ, చాలా తక్కువ టైంలో మనకి ప్రాన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోద్ది. ప్రాన్ బిర్యానీతో ఒక బెనిఫిట్ ఉందండి, దుమ్ములు ఉంటాయని భయం లేకుండా ముద్దతో పాటు ముక్కను కూడా మింగేయచ్చు. ముక్క అన్నాను అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చాలా మంది పల్లెటూరులో ముద్ద లేనిదే ముక్క దిగదు కదా అని అంటుంటారు. అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ వాక్యాన్ని. ప్రాన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఉండే మసాలా ఇంగ్రీడియంట్స్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు, కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తింటారో అన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ను కూడా వేసి ఒకసారి కలిపి దాంట్లో 1 కప్పు ఫ్రాన్స్ కి 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. వేసుకున్న పెరుగంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ప్రాన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, చిటికెడంత పసుపు, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి వేసుకున్న అన్నింటినీ బాగా కలిపి మూత పెట్టుకోండి. చూసారు కదండి, మనం వేసుకున్న ప్రతిదీ ప్రాన్ కి పట్టినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో 1.5 కప్ రైస్ కి 3.5 కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న వాటర్ ని, రైస్ ని ఒకసారి కలపండి. అన్ని టేస్ట్ కి సరిపోయో లేదో చూసుకొని గుప్పెడంత కసూరి మెంతు, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 20 మినిట్స్ తర్వాత కమ్మని ప్రాన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బిర్యానీతో పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.